కుడుకలు అంటే మనకు గుర్తుకొచ్చేవి తినే కుడుకలు, అదే కొబ్బరి నుండి వచ్చే కుడుకలు. కానీ అవే కొబ్బరి కుడుకలతోటి ఇక్కడ వినాయకుని తయారు చేశారు. అంతేకాదు ఆ దేవుడు ఇలా దీవిస్తాడు. వినాయకుడు కొబ్బరి కుడుకలతో తయారు చేయడం ఏంటని అనుకుంటున్నారా? అంతేకాదండి, అతని చేతి నుండి ఇలా మనము మొక్కగానే ఇలా నీరు వస్తుంది. ఆ నీటిని తలపై చల్లుకుంటే ఎంతో ఆశీర్వాదం ఇచ్చినట్టు ఉంటుంది. ఇది మనం జగిత్యాల జిల్లా కొరుట్లపట్నంలో చూస్తున్న వినాయకుడు. కళ్ళు మూస్తూ ఇలా తెరుస్తూ అలా కనిపిస్తున్న వినాయకుడు ఎంతో ఆకట్టుకుంటున్నాడు. వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా కొరుట్లపట్నంలో ఏర్పాటు చేసిన ఈ వినాయకుడు చూపరులను ఆకట్టుకుంటున్నాడు. ఇలా 516 కొబ్బరికాయల కుడుకలతో ఇలా వినాయకుడిని తయారు చేశారు. వినాయకుడు మొత్తం కొబ్బరి కుడుకలతోనే తయారయ్యాయి. 516 కుడుకలతో ఇలా కళాత్మకతను జోడించారు. కొంత సాంకేతికతను వినియోగించి ఇలా కొబ్బరి కుడుకలను తయారు చేశారు. ఈ కుడుకల వినాయకుడు ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాడు. కొరుట్లపట్నంలో ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. కాళ్ళ నుంచి తల వరకు, అలాగే తొండం కూడా కుడుకలతోనే తయారు చేశారు. చూశారు కదండి, కొబ్బరి కుడుకలతో వినాయకుడు ఎంత బాగున్నాడో. ఇది కొరుట్లలో ఉంది. మీకు తెలుసు కదా.